యశోద హాస్పిటల్ మీటింగ్కి చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ బొట్ల. ఏదైనా ప్రాబ్లం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరిగి ఉంటే ఆల్రెడీ, సో దానికి సంబంధించి బ్రెయిన్ డ్యామేజ్ వల్ల మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫిట్స్ అండి, సీజర్స్ అంటారు. ఈ సీజర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీర్ఘకాలికంగా మందులు వాడడం సహజమే, బట్ లైఫ్ లాంగ్ అయితే కాదు. అది దీర్ఘకాలికంగా మనం వాడిపిస్తుంటాం కొంత, అంటే 3 months 6 months ఆర్ ఒక్కొక్కసారి 1 year వరకు కూడా వాడాల్సి వస్తుంది ఈ ఫిట్స్ రాకుండా ఉండే మందులు, ఎస్పెషల్లీ బ్రెయిన్ డ్యామేజ్ ఉన్నప్పుడు. ఒకవేళ బ్రెయిన్ డ్యామేజ్ ఏం లేనప్పుడు ఆ మందులు కూడా అవసరం లేదు. సార్ కూడా నా రెస్పాన్స్లో బాగా ఫోన్ చేసి రేపు చేసారో మాట్లాడతారు. ఏమైనా వాంతి అయినప్పుడు ఒక ట్యాబ్లెట్ సిరప్ ఏదైనా వాట్సాప్లో సెండ్ చేస్తారు, నేను తెచ్చుకుంటాను, తప్పవుతుంది. ఇప్పుడు పర్లేదు, పర్లేదు బాగా వచ్చింది. 1 side ఇప్పుడు మామూలు హాస్పిటల్ పోయాను, ట్యాబ్లెట్ ఇచ్చారు, తగ్గలేదు. తర్వాత ఇక బాలాజీ న్యూరోకి వచ్చాను, బాగున్నాను. వాళ్ళు ఎంఆర్ఐ తీసి చూశారు, చూసినాక వెంబడే చెప్పారు సర్జరీ అయితే మీకు మీరు అక్కడ యశోద హాస్పిటల్ పోవాలనుకుంటే వెంబడే వెళ్ళండి. 1 day వెళ్ళాను. లేక సార్ రిజర్వ్ చేసుకున్నారు, చూసుకొని సర్జరీ సార్ రెస్పాన్స్ కూడా మంచిగా చేసుకున్నాను. ఇన్సూరెన్స్ 1 month అయింది సర్జరీ, రెస్ట్ తీసుకుంటున్నాను. ఇన్సూరెన్స్ కూడా వచ్చింది. ఒకరే $100